వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15 రోజుల సమయం ఇచ్చామని గుర్తు చేశారు. నిర్ణీత గడువులోపు డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమంగా అర్హత లేకుండా ఉద్యోగులను నియమించిందని జీవీరెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఫైబర్ నెట్ లో నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని జీవీరెడ్డి స్పష్టం చేశారు. న్యాయపరంగా సమస్యలు రాకుండా సలహా తీసుకున్నాకే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వైసీపీ నేతల ఆదేశాలతో అర్హతలు లేకుండా ఉద్యోగులను నియమించారని గుర్తు చేశారు. కొందరు ఫైబర్ నెట్ లో నియమితులై గతంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేశారని చెప్పారు. వేతనాల పేరిట ఏపీ ఫైబర్ నెట్ నుంచి కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తాము కక్షతో, దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనర్హత ప్రకారం తీసుకున్న మరో 200 మంది ఉద్యోగుల అపాయింట్మెంట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. వారిని మరికొద్ది రోజుల్లో తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ను ప్రక్షాళన చేస్తున్నామని రెడ్డి స్పష్టం చేశారు. అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఏమి ప్రాసెస్ సరిగా లేదు కాబట్టి ఈ రోజు 410 అందులో మొత్తం ఉన్న ఎంప్లాయీస్లో 410 మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అంటారు. అంటే తీయటం అంటే ఏదో 410 మందిని తొలగిస్తాము. కాకపోతే తొలగించే ప్రాసెస్ లో లీగల్ ఇష్యూస్ ఏమున్నాయి అవన్నీ కూడా ఫాలో అవుతాము. ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఒకవేళ ప్రాపర్ గా జాయిన్ అయినంటే వాళ్ళకి రిలీవింగ్ లెటర్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ లెటర్స్ లేకపోతే మేము రిలీవింగ్ లెటర్ ఇవ్వలేం కదా. అలాంటి వాళ్ళకు దాని ప్రాపర్ ప్రొసీజర్ ఏదంటే మా హెచ్ఆర్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకొని ప్రాపర్ గా రిలీవ్ చేస్తారు. ఈ ప్రెస్ మీట్ ముఖంగా మా అధికారులకు కూడా చెప్తాను, ఈ రోజు ఏదైతే చెప్పారో 410 మంది ఇదంతా లిస్టు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రాపర్ గా రిలీవ్ చేయమని చెప్పేసి నేను కోరుతున్నాను మా అధికారులందరినీ కూడా. ఈ సంస్థకు సంబంధించిన కన్సర్న్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎండీ గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫిల్ చేసేసి వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేయమని. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15 రోజుల సమయం ఇచ్చామని గుర్తు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, సుచరిక, ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నిర్వీర్యమైందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచి వివాదాస్పద దర్శకుడు అయితే 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించారని అయితే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి అయితే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే రామ్ గోపాల్ వర్మకు దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15 రోజులు సమయం ఇచ్చిన కూడా ఆయన తెలిపి గడువులోపు డబ్బు చెల్లించకపోతే వర్మపై అయితే కేసు నమోదు చేస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా జగన్ ఏపీలో నియమించిందని కూడా జీవీ రెడ్డి అన్నారు. అయితే దీనికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఫైబర్ నెట్ లో నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. అయితే మొత్తంగా న్యాయపరంగా సమస్యలను రాకుండా కూడా సలహాలు తీసుకున్నాకే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ నేతల ఆదేశాలతో అర్హతలు లేకుండా ఉద్యోగులను నియమించారని గుర్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొందరు ఫైబర్ నెట్ లో నియమితులై గతంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఊడిగాలు చేశారని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వేతనాల పేరిట ఏపీ ఫైబర్ నెట్ నుంచి కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం చేశారని కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి. అయితే తాము ఈ యొక్క ఉద్యోగులను తొలగించే విధానంలో అయితే తాము కక్షగట్టి దురుద్దేశంతో అయితే ఉద్యోగులను తొలగించలేదని తెలిపారు. మితంగా వైసీపీ ప్రభుత్వంలో అనర్హత ప్రకారం తీసుకున్న మరో 200 మంది ఉద్యోగులను కూడా అపాయింట్మెంట్లను పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. వారిని మరికొద్ది రోజుల్లో తొలగించేందుకైతే చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపిన పరిస్థితి. అయితే ఏపీ ఫైబర్ నెట్ లో ప్రక్షాళన చేస్తున్నామని కూడా జీవీరెడ్డి చెప్పిన పరిస్థితి. గత ప్రభుత్వంలోకి మళ్ళీ కాకుండా ఏపీ ఫైబర్ నెట్ రాష్ట్రం మొత్తం కూడా విస్తరించే, ఇంకా ఎక్కడన్నా లోపాలున్నా సరిచేసి రాష్ట్రం మొత్తం కూడా దాన్ని విస్తరించే విధంగా అయితే తీసుకుంటున్నట్లు చెప్పిన పరిస్థితి ఉంది. శశిరేఖ, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఫర్ నాగేశ్వరరావు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరిగ్గా లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు విచారణ